హాయ్ అండి. అందరికీ నమస్తే. 'రావణ చెరలో సీత' పార్ట్ 62. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో అందరూ కూడా సరదాగా పనులు చేస్తూ ముచ్చట్లతో ఉన్నారు. అందరూ కూడా సంతోషంగా గడిపేస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే ఇక వారం రోజులు గడిచిపోయాయి. ఇక అందరూ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళే టైం రానే వచ్చింది. అభి అండ్ శృతి కూడా అమెరికా వెళ్ళిపోవాలి. ఇంకా అందరూ కూడా లగేజ్‌తో రెడీగా ఉన్నారు. అందరూ హాల్లోకి వచ్చారు. ఇక సావిత్రమ్మ గారైతే మొత్తం చిన్నబోయారు. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కానీ చాలా ఓర్చుకుంటూ ఉన్నారు. అమ్మా! ఇక మేము వెళ్తాము అని చాలా చిన్నగా అంది సుప్రజ గారు. అంతే అప్పటి వరకు ఆపుకున్న దుఃఖమంతా కూడా ఒక్కసారిగా బయటికి వచ్చింది. కన్నీళ్లాగనంటూ బయటికి వస్తూ ఉంటే వాటిని ఆపుతూ మంచిది తల్లి వెళ్ళండి. కానీ ఈ ముసలి ప్రాణాలను గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు వస్తూ వెళ్ళండి. మేము బ్రతుకున్నంత వరకు అయినా మా కోసం రండి అని సుప్రజ గారిని హత్తుకుని జాగ్రత్త తల్లి అని చెప్పి పక్కకు జరిగిపోయింది బాధగా ఆవిడ. ఇక ఆవిడ్ని ఎవరూ ఏమీ అనలేక వెళ్ళిపోయారు. అలా అందరూ ఇంకా కారులో కూర్చుని బయటకు పయనమయ్యారు. సావిత్రమ్మ గారు నవ్వుతూ వాళ్ళని సాగనంపినా కూడా మనసులో బాధ కొట్టుమిట్టాడుతూ ఉంది. కానీ బయటకు కనిపించకుండా చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు. అలా అందరూ కార్స్ గేట్ బయటికి వరకు వెళ్ళేదాకా ఆ కార్స్ కనుమరుగయ్యే వరకు అలానే చూస్తూ ఉన్నారు. చివరకు అవన్నీ వెళ్ళిపోయాక అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం అంతా కూడా ఒక్కసారిగా బయటకు తన్నుకు వచ్చింది. ఏంటి సావిత్రి ఇది? ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? అందరూ మన దగ్గర ఉండాలి అంటే కుదరదు కదా! మనమే ఓర్చుకుని జీవితాన్ని గడిపేయాలి అని పరంధామయ్య గారు బాధగా చెప్తూ ఉంటే, ఏమోనండి నాకు అందరూ కావాలి అనిపిస్తుంది. కానీ అలా కుదరదు కదా! ఇంకా రోజూ మనమే మళ్ళీ ఎప్పుడొస్తారో ఏంటో అని కన్నీళ్లకు విముక్తినిస్తుంది సావిత్రమ్మ. ఇలా ఏడ్చి నీ హెల్త్ పాడు చేసుకోకు సావిత్రి. నీకోసం ఈ ముసలి ప్రాణం అల్లాడిపోతుంది. కొన్ని రోజులాగి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నువ్వేమీ బాధపడకు సరేనా అని నవ్వుతూ అనగానే సావిత్రమ్మ గారు నవ్వుతూ సరే అని ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. ఇక అందరూ హైదరాబాద్‌కి రీచ్ అయ్యారు. అభిని, శృతిని వాళ్ళ ఫ్యామిలీని ఫ్లైట్ ఎక్కించి వీళ్ళు కూడా జైపూర్‌కి పయనమయ్యారు. అలా రోజు నైట్ వరకల్లా ఇంటికి చేరుకోగా ఇంకందరూ బాగా అలసటతో నిద్రను ఉపక్రమించారు. అలా చూస్తూనే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అలా చూస్తూ ఉండగానే 6 నెలలు గడిచిపోయాయి. అలా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఒకరోజు ఆర్య తన రూమ్‌లో కూర్చుని తనకి ఇష్టమైన తన ప్రేయసి ఫోటోని ఫోన్‌లో చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు. ఇంకెప్పటికి నిన్ను చేరుకోవాలి? అసలు నిన్నెలా చేరుకోవాలి బంగారం? రోజురోజుకి నీ మీద ప్రేమ పెరిగిపోతూ వస్తుంది. ఎప్పుడు కలుస్తానో, నీ మీద ప్రేమని ఎప్పుడు బయట పెడతానో ఏంటో అని అనుకుంటూ ఆ ఫోన్‌లో ఉన్న ఫోటోని చూస్తూ తన మనసులో ఉన్న మాటలు అంటూ ఉన్నాడు ఆర్య. సడన్‌గా రూమ్‌లోకి వచ్చింది రాధి. బావా అని పిలవబోయి ఆపేసి మెల్లిగా తన గొంతును సరిచేసుకున్నట్లుగా సౌండ్ చేస్తుంది రాధి. ఆ సౌండ్‌కి ఫోన్ పక్కన పెట్టి వెనక్కి తిరిగి చూడగా అక్కడ రాధిని చూసి పట్టరానంత కోపం వచ్చి, ఏ మెంటల్ పర్మిషన్ లేకుండా నా రూమ్‌లోకి ఎందుకొచ్చావే? అయినా ఎన్నిసార్లు చెప్పాలే నాకెదురు పడొద్దని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా అరుస్తాడు రామ్. ఆర్య అంటున్న ఒక్కొక్క మాట ఇప్పటికే గాయమైన తన గుండెకి ఇంకా కత్తిపోట్లు పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. మోగగా కన్నీళ్లు కారుస్తూ పెద్ద బావ మిమ్మల్ని పిలుస్తున్నాడు. అందుకే వచ్చాను అని ఏడుస్తూ అంటుంది రాధ. పిలిస్తే రూమ్ బయట ఉండి నన్ను పిలవాలి. ఇలా డైరెక్ట్‌గా రూమ్‌లోకి రాకూడదు. వెళ్ళిక్కడి నుంచి అని కోపంగా కసురుతాడు ఆర్య రాధిని. రాధి ఏడుస్తూనే సారీ ఇంకొకసారి ఈ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. మళ్ళీ మీకు ఎదురు పడను. సారీ అని రాధి చెప్తూ ఉండగానే బయటనుంచి ఆర్య అని పిలుస్తాడు రామ్. ఆ పిలుపుకి అన్నయ్య వస్తున్నానని ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆర్య. రాధిని కోపంగా చూస్తూ బాగా ఏడుపొస్తుంది రాధికి. ఇంకక్కడ ఉండాలి అని తనకి అనిపించడం లేదు. ఆర్య అన్న మాటలే తనకి పదే పదే గుర్తుకు వస్తూ ఉంటే ఇంకా తనకి బతకాలి అన్న ఆశ కూడా లేదు. చిన్నప్పటి నుంచి ఆర్యనే తన భర్తగా ఊహించుకుంది రాధి. రోజు రోజుకి తన మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అలాంటిది ఆర్య తనని చాలా చీప్‌గా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతుంది. ఇంక తనకి అక్కడి నుంచి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగింది. కానీ తనకి కనిపించిన దృశ్యానికి షాక్‌తో అలానే నిలబడిపోయింది. తను చూస్తుంది అసలు నిజమా? అబద్ధమా? అని అర్థం చేసుకోలేకపోతుంది. తన కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి.
అసలు అడుగులు తడబడుతున్నా కూడా మెల్లిగా బెడ్ దగ్గరికెళ్ళి ఆర్య అక్కడ బెడ్ మీద పెట్టిన ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. తనకి తెలియకుండానే. ఆ ఫోన్‌లో ఉన్న ఫోటోని చూసి మీనా అని అంది రాధి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది మీనా అని చాలా కరెక్ట్‌గా గెస్ చేశారండి. అవును. ఆర్య ప్రేమిస్తుంది ఎవరినో కాదు మీనానే. మీనా ఫోటో పక్కన ఆర్య లవ్ మీనా అని కూడా ఉంది. అది చూసిన రాధేకి గుండె ముక్కలయ్యింది. అంటే అంటే బావ ప్రేమిస్తుంది మీనానా? మీనా కోసం నన్ను కాదని అన్నాడా? అని తనకి ఏడుపు తన్నుకొస్తూ ఉంటే ఇంక రాధి అక్కడ ఉండలేక ఫోన్ పక్కన పడేసి వెనక్కి తిరిగింది అంతే. తనకి ఇంచు గ్యాప్‌లో ఉన్నాడు ఆర్య. కోపంగా పిడికిలి బిగించి రాధీనే కోపంగా చూస్తూ ఉన్నాడు. నా రూమ్‌లో ఉండడమే కాకుండా నా ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నావే? అని కోపంగా రాధి మీదకు వస్తూ అంటాడు ఆర్య. రాధి ఏడుస్తూనే తడబడుతున్న గొంతుతో మీనా, మీనా, మీనానా నువ్వు ప్రేమించేది? అని వణుకుతున్న గొంతుతో అంటుంది రాధ. ఆ మాటలకు రాధిని చిరాగ్గా చూసి హే! నిన్ను కాదు అన్నానని నా ప్రేమను కూడా దూరం చెయ్యాలి అని చూస్తున్నావా? అని కోపంగా అరుస్తాడు ఆర్య. రాధి తన కన్నీళ్లను తుడుచుకుంటూ నేను మరీ అంత క్రూరమైన దాన్ని కాదు. నాకంటూ ఒక పద్ధతి ఉంది. ఎవరి లైఫ్‌లోకి నేను తలదూర్చను అని ఇంకక్కడ ఉండలేక వెంటనే రూమ్ బయటికి వచ్చి తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది బాధగా రాధి. అసలు రాధీకి ఏమీ అర్థం కావట్లేదు. మొత్తం అంతా మైండ్ అంతా బ్లాంక్ అయ్యింది. తనకి ఏడుపు తన్నుకొస్తుంది. అలానే బెడ్ మీద పడుకొని అలా ఆలోచనలో పడిపోయింది. కానీ తన కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి బాధతో. మనసంతా తనకెందుకో భారంగా ఉంది. అంటే ఇన్నాళ్ళు బావ లవ్ చేస్తుంది మీనానా? మీనాకు కూడా బావ అంటే ఇష్టమేనా? అంటే ఇన్ని రోజులు నన్ను అవాయిడ్ చేస్తుంది మీనా వల్లనేనా? మనసులో మొత్తం ఆలోచనలన్నీ కూడా మీనా మీదే ఉండిపోయాయి. కానీ మీనా కూడా బావని లవ్ చేస్తుందా? మరిద్దరూ ఒకే అనుకున్నారా? కానీ ఇలా బావ నన్ను అవాయిడ్ చేస్తున్నాడా? అందుకేనా? అని తన మనసులో ఆలోచనలన్నీ కూడా నిండిపోయాయి. తనకి మైండ్ అంతా కూడా బాగా నొప్పిగా ఉండడంతో ఇకేమీ ఆలోచించలేకపోతుంది. అప్పటికే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈరోజు జరిగింది అసలు తను జీర్ణించుకోలేకపోతుంది. బావ అసలు ఇంకొకరితో ఉండడం అంటేనే రాధి తట్టుకోలేకపోతుంది. మరి ప్రేమించింది కదా! ఇప్పుడు ఏమి చేయాలో తెలియక బెడ్ మీద పడుకొని పాపం ఏడుస్తూ ఉండిపోయింది రాధి. బావా! నువ్వంటే ప్రాణం బావా! నీకోసం చిన్నప్పటి నుంచి ఎంతో ఆశగా ఎదురు చూశాను. నువ్వే కావాలి బావా నాకు అని ఏడుస్తూ ఏడుస్తూ అలానే ఓపిక లేక నిద్రపోయింది. అలా ఆఫ్టర్‌నూన్ టైంలో అందరూ భోజనానికి కూర్చున్నాక రాధి ఇంకా రాకపోవడంతో చేతిని స్వయంగా రాధి రూమ్‌కి వెళ్ళింది. కానీ అక్కడ బెడ్ మీద ముడుచుకుని పడుకున్న రాధిని చూసి అనుమానంతో తన దగ్గరికి వెళ్లి రాధి అని పిలిచింది. కానీ పలకకపోవడంతో తన నుదుటి మీద చేతులు పెట్టగానే వెంటనే వెనక్కి తీసుకుంది వేడి తట్టుకోలేక. ఎందుకంటే రాధీకి బాగా ఫీవర్‌గా ఉంది. బాగా వణికిపోతూ కనిపించింది సీతకి. అయ్యో! ఇంత ఫీవర్ పెట్టుకొని అలా ఇలా ఎవరికీ చెప్పకుండా పడుకున్నావు అని కంగారుగా కిందకి వెళ్ళింది సీత. రాధీ విషయం అందరికీ చెప్పగానే అందరూ బాగా కంగారు పడిపోయి రాధీ రూమ్‌కి వచ్చారు. సూర్య డాక్టర్‌కి కాల్ చెయ్యి అని రామ్ కంగారు పెట్టడంతో సూర్య వెంటనే డాక్టర్‌కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. 10 నిమిషాల్లో డాక్టర్ ఇంటికి రాగానే ఇక రాధీని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ ఎక్కించి మెడిసిన్స్ కూడా రాశాడు. రాజేశ్వరి గారు కంగారుగా డాక్టర్ మా అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు కదా అని ఆవిడ కంగారు పడుతూ ఉంటే లేదండి తను బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యింది. ఇది నార్మల్‌గా వచ్చిన ఫీవరే. తను దేనికోసమో బాగా స్ట్రెస్ తీసుకుంటుంది. దేనికో టెన్షన్ పడుతుంది. ఇలా ఉంటే తనకి చాలా కష్టం. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. తనకి ఏం టెన్షన్ ఉందా అని. అసలు రాధీకి ఏమైంది? సడెన్‌గా ఎందుకిలా అయిపోయింది అని ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోయారు. కానీ ఒక్కరికి మాత్రం ఆ నిజం ఏంటి అనేది తెలుసు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. ఆర్య రాధీని పెళ్లి చేసుకుంటాడంటారా? మరేం జరుగుతుందో చూద్దాం.